చిన్న కొరమైన చేపలతో చేపల పులుసు మామిడికాయ కాంబినేషన్ లో ఎలా ఉంటుందో చేసి చూపించబోతున్నాను. మొత్తం వీడియోని స్కిప్ చేయకుండా అయితే వాచ్ చేయండి. అలానే వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. హలో అండి అందరికి, నేను మీ షబ్నాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్. ఈ చేపల పులుసుకి అసలైన టేస్ట్ రావాలంటే ఈ మసాలా పౌడర్ వేయాల్సిందే. సో ఈ మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి కర్రీని స్టార్ట్ చేసుకునే ముందే ఈ విధంగా కర్రీ బౌల్లో మెంతులు, ధనియాలు, జీలకర్ర వీటిని వేసి చక్కగా డ్రై రోస్ట్ చేసుకోండి. డ్రై రోస్ట్ చేసి తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఆవాలను కూడా ఒక్కసారి 1 సెకండ్ అలా డ్రై రోస్ట్ చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. మసాలా పౌడర్ కోసం డ్రై రోస్ట్ చేసుకున్న వాటిని తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ తరుగుని ఇంకా పచ్చిమిర్చిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ ఉల్లి తరుగు ఇంకా పచ్చిమిర్చి చక్కగా వేగేలోపు ప్లేట్ పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈలోపు చేప ముక్కలను అయితే మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం శుభ్రంగా క్లీన్ చేసుకున్న చేప ముక్కలు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసి చక్కగా మొత్తం కలిపి ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఈ మ్యారినేషన్ చేసుకునేలోపు మనకి ఆనియన్స్ అయితే చక్కగా ఉడికిపోతాయి. ఆ తర్వాత కొత్తిమీర, ఉల్లిబందు, టమాటోలని చిన్న చిన్నగా సన్నగా తరుక్కొని ఈ ఉడుకుతున్న ఆనియన్స్లో కలుపుకొని చక్కగా మొత్తం కలిపి ఉడికించుకోవాలి. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోండి. ఇవి ఇలా ఉడుకుతుండగానే మరి కొంచెం పసుపు, ఉప్పు, ఇంకా కారం కూడా వేసుకోవాలి. మ్యారినేషన్లో ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మరొకసారి మొత్తం కలిపేసి చక్కగా ఒక 2 నిమిషాల పాటు కుక్ అవనివ్వండి. మీకు ఇక్కడ కుక్ అయినట్టు ఎలా తెలుస్తుందంటే చక్కగా టమాటా, ఆనియన్స్ ఉడికిపోయిన తర్వాత ఆయిల్ మనకి పైకి తెలుతుంది. చేపల పులుసులో మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు కాబట్టి చక్కగా నానబెట్టిన చింతపండు తీసుకొని పులుపుకి తగినంత చింతపండు రసాన్ని చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చక్కగా ఆనియన్స్, టొమాటో ఉడికిపోయినాయి కాబట్టి ఇందులో కొరమైన చేప ముక్కలు ఉన్నాయి కదా, మ్యారినేట్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. వాటిని తీసుకొని చక్కగా ఉడుకుతున్న టొమాటో, ఆనియన్స్ కర్రీలోకి మన చేప ముక్కల్ని వేసి చక్కగా క్లాత్తో ఒకసారి తిప్పుకొని చేప ముక్కల్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చింతపండు రసాన్ని చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని సరిపడినంత వేసేసుకోండి. మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే చేప ముక్కలన్నీ మనం వేసుకున్న చింతపండు రసంలోకి మునగాలన్నమాట. ఇందులో మనం టొమాటో వేసుకుంటున్నాం, చింతపండు వేసుకుంటున్నాం, అలానే చివరిగా టేస్టీగా అందరికీ నచ్చే మామిడి ముక్కలు కూడా వేసుకుంటున్నాం. కాబట్టి అన్నీ పులుపుతో కూడుకున్నవి కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది. అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ వేసుకోండి కొంచెం కొంచెంగా. అలానే చింతపండు రసం కూడా చింతపండు క్వాంటిటీ తగ్గించి వేసుకోండి. చేపల పులుసులో కానీ చేపల కర్రీలో కానీ ఎప్పుడైనా సరే క్లాత్ తీసుకొని ఈ విధంగా తిప్పుకోవాలి, కానీ గరిట అస్సలు ముక్కలకి పెట్టకూడదు. గరిట పెడితే చేప ముక్కలు అనేవి విరిగిపోతాయి. సో క్లాత్తో చక్కగా తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. చక్కగా ఈ కర్రీ చేప ముక్కలతో 70% ఉడికిన తర్వాత మనం ఈ విధంగా ఈ సైజులో క్యూబ్స్గా మ్యాంగో పీసెస్ని కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా పుల్లగా ఉన్న మామిడికాయ తీసుకుంటే మీడియం సైజులో ఉన్నది సగం మామిడికాయ సరిపోతుంది. లేదు అంటే మీడియం సైజులో ఉన్న ఒక మామిడికాయని చక్కగా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా క్యూబ్స్ లాగా వేసుకోండి. మామిడికాయ ముక్కలు కూడా వేసిన తర్వాత మొదటిగా మనం మెంతులు, ఆవాలు, జీలకర్ర డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని ఇందులో వేసుకొని చక్కగా క్లాత్ తోటి మరొకసారి తిప్పేసుకొని ప్లేట్ పెట్టేసి ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కర్రీని అయితే కుక్ అవనివ్వండి. కర్రీ మొత్తం కుక్ అయిన తర్వాత చక్కగా మీగడలాగా వచ్చి పైన నూనె అయితే తేలుతుంది. అలా తేలితే కనుక కర్రీ అయితే ఉడికిపోయినట్లే. చక్కగా వేడివేడిగా ఇలా ఒకసారి మామిడికాయ వేసి కొరమేను చేపల కూరని వండి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. మీరు ఈ విధంగా వండినట్లయితే కనుక నెల్లూరు చేపల పులుసు వినే ఉంటారు కదా,
ఆ నెల్లూరు చేపల పులుసుకి టేస్ట్ అయితే ఏమాత్రం తగ్గదు. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని ఇంకా మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి. అలానే నేను కూడా ఇంకా మంచి మంచి రెసిపీస్ పోస్ట్ చేస్తూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, నా ఛానల్ నేమ్ షబ్నాస్ థింగ్స్. కీప్ వాచింగ్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.